దోమకొండ మండల కేంద్రానికి చెందిన గొర్ల కృష్ణ సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ రూపంలో 50,000 రూపాయలను కాజేశారు. బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని అంటూ కొందరు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, యువత తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటీపీ, సివివి నెంబర్లు, పాస్వర్డ్స్ ఎవరికీ తెలియజేయరాదన్నారు. వ్యక్తిగత సమాచారం ఇవ్వద్దని తెలిపారు. గుర్తు తెలియని వారికి వ్యక్తిగత సమాచారాన్ని అందించవద్దని అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానితులు కనుక కాల్ చేస్తే బ్యాంకు వివరాలు తదితర వాటిని తెలియజేయవద్దని, ఫోన్లలో ఓటీపీ, OLX, పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, ఈ కేవైసీ అప్డేట్ వివరాలు అడిగితే చెప్పకూడదని సూచించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నంబర్కు వెంటనే డయల్ చేసి ఫిర్యాదు చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్, బాధితులు తదితరులు పాల్గొన్నారు. ఖాతాదారులు వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఇట్లా ఫ్రాడ్స్టర్స్ వాళ్ళు లింక్ రూపంలో కానివ్వండి, లేకపోతే వాట్సాప్లలో అప్లికేషన్ల రూపంలో కానివ్వండి, లేకపోతే ఓటీపీల మెసేజ్ల రూపంలో కస్టమర్లకి పంపిస్తున్నారు. అలా పంపించినప్పుడు వాటికి రెస్పాండ్ కాకూడదు. వాటికి రెస్పాండ్ అయ్యి మన ఖాతా వివరాలు కానివ్వండి, మనకు వచ్చిన ఓటీపీలు, లేకపోతే ఆ అప్లికేషన్ మనం ఏమైనా క్లిక్ చేసినా కానీ మన ఫోన్ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు. అలా చేయడం వలన మనకు వచ్చే ఓటీపీలన్నీ వాళ్ళు పొందగలిగి వాళ్ళు ఆన్లైన్ బ్యాంకింగ్ ఛానల్స్ యాక్టివేట్ చేసుకొని మన ఖాతాలో ఉన్న సొమ్ముని వాళ్ళకు కావాల్సిన ఖాతాలలో, ఇట్లా బినామీ ఖాతాలలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. సో ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, మన యొక్క ఖాతాకు సంబంధించిన వివరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట వారు ఎవరు అడిగినా కానీ, ఈవెన్ మేము బ్యాంకు వాళ్ళం అన్నా కానీ, బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చినా కానీ రెస్పాండ్ కాకూడదు. ఏదన్నా మీకు డౌట్ ఉంటే మా కన్సర్న్ శాఖను సంప్రదించి మీ డౌట్ని క్లారిఫై చేసుకోవాలి. ఇప్పుడు మెసేజ్ మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్టర్ అయింది అని ఒక మెసేజ్ వచ్చినామంటే మీకు డౌట్ వచ్చేసి ఇమీడియట్గా శాఖలని సంప్రదించాలి. అప్పుడు వెంటనే మేము శాఖ వారు కూడా అలర్ట్ అయిపోయి కస్టమర్ని రక్షించడానికి మాకు కుదురుతుంది. ఇప్పుడు మనం మీ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకొని మొత్తం పైసలు పోయిన తర్వాత సహాయం చేయడం కూడా మాకు చాలా కష్టం అయిపోతుంది బ్యాంకు వాళ్ళకి. కాబట్టి ప్రజలు ఇది గమనించి వాళ్ళకి సంబంధించిన ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కూడా వేరే వాళ్ళకి, ఈవెన్ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా అంత అవసరమైన తప్పితే షేర్ చేయకూడదు. ఇది గమనించేసి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. ఎవరైనా